ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క వందనాలు. మీరు ఆత్మీయతలో ఎదగాలని అనుకుంటున్నారా? ఆత్మలో వర్ధిల్లాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ ఛానల్. ప్రతిదినం ఈ యొక్క వాక్యాన్ని వింటూ, ప్రతిదినం ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ మీరు ఆత్మీయతలో వర్ధిల్లాలని, దేవుని నుండి మెండైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ మాటను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చియున్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన గనుక వారు బెజకులో 10,000 మంది మనుష్యులను హతము చేసిరి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజకు, తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధం చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్ సెఫెరు. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఓత్నీయేలు దాన్ని పట్టుకొనెను. గనుక కాలేబు కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలనని అడిగెను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్యైన కేయను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనునియ్యగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. యోసేపు ఇంటివారు బేతెలకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికదే పేరు. మనష్షీయులు బెర్షెయానును దాని పల్లెలను, తయనాకును దాని పల్లెలను,
దోరు నివాసులను, దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టుపట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జెబూలూనీయులు కిత్రోను నివాసులను, నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. అషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, ఆఫెకు వారిని, రెహోబు వారిని, అషేరీయుల దేశ నివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్లగొట్టలేదు గాని బెత్షెమెషు నివాసుల చేతను, బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను, షయల్బీములోను నివసింపవలనని గట్టి పట్టుపట్టి ఉండగా ఏసేపు ఇంటివారు బలవంతులైన వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించెను. ఈ ఎపిసోడ్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.